సాధారణంగా మనకి ఆహ్, వయసు రీత్యా మోకాళ్ళు అరుగుదల అనేది చూడటం ఒక డాక్టర్‌గా నాకు సర్వసాధారణంగా చూసే విషయం. రోజుకి క్లినిక్‌లో ఆర్థోపెడిక్ క్లినిక్‌లో ఒక 50 మందిని చూస్తే అందులో 50% మంది వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు బాగా బాధపెట్టి డాక్టర్ సలహా కోసం రావడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడంటే వయసు రీత్యా అరుగుదల మార్పు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇలా ఉండేది. కానీ ఈ రోజున ఇంకా చిన్న వయసులో అంటే 35-40 ఏళ్ళ వాళ్ళకు కూడా ఈ మోకాళ్ళ అరుగుదల చూడటం అనేది చాలా సాధారణంగా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో వీటిని యంగ్ ఆర్థరైటిక్ నీ అంటారు. ఇవి అనేక రకాల కారణాల వల్ల వస్తుంది, కానీ ప్రిడామినెంట్గా ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే ఏ రకమైన కారణం లేకుండా వచ్చే అరుగుదలని ఈ ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఈ ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 4 దశల్లో ఉంటుంది. సాధారణంగా మొదటి దశ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, కేవలం కాసేపు కూర్చుని లేచినప్పుడు మోకాలు కొంచెం బిగువుగా ఉండటం, మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఇబ్బంది పెట్టడం, 4 అడుగులు వేసిన తర్వాత జాయింట్ ఫ్రీ అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది. వీటికి మనం ఎక్సర్సైజ్ ద్వారా మందుల ద్వారా వైద్యం చేయొచ్చు. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా వీటిలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇండియన్ స్టైల్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందంటే, నేల మీద కూర్చొని మనం భోజనం చేస్తాం కాళ్ళు మడత పెట్టుకొని పద్మాసనంలో. రెండోది మేడ మెట్లు ఎక్కడం దిగడం చాలా సర్వసాధారణంగా చేస్తాం. మూడోది ఈరోజు కూడా ఇండియన్ స్టైల్ ఆఫ్ కమోడ్ అంటే గొంతుకు కూర్చోవటం అంటాం మన తెలుగులో. ఆ రకంగా కూడా కూర్చుంటూ ఉంటుంటారు. దీనివల్ల మోకాల మీద ఒత్తిడి పడి కొంచెం నొప్పి ఎక్కువై అరుగుదల తొందరగా రెండో దశలోకి వెళ్ళిపోతుంది. ఈ రెండో దశ మూడో దశ చాలా ఇంపార్టెంట్ దశలు ఈ మోకాల అరుగుదలలో. ఎందుకు అంటే ఈ రెండో దశ మూడో దశల్లోకి వచ్చేటప్పటికి వైద్య విధానంలో కూడా చాలా నేరో అయిపోతాం. ఏ రకమైన మందులు వాడాలి, ఏ రకంగా పేషెంట్కి చికిత్స చేయాలి అనే విషయానికి వచ్చేటప్పటికి నాలుగో దశ వచ్చిందంటే ఎలాగో మోకాలు మార్పిడి ఈరోజు ప్రతిరోజు హైదరాబాద్లోనే కొన్ని వందల మందికి జరుగుతున్నాయి. దానివల్ల తద్వారా అంతమంది పేషెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు. ఈ రెండో దశ మూడో దశకు వచ్చేటప్పటికి ఏమిటంటే, ఈ రోజున డిసీజ్ మాడిఫైయింగ్ ఆస్టియోఆర్థరైటిస్ డ్రగ్స్ అని కొన్ని రకాలు ఉన్నాయి. అంటే అరుగుదలను కొంతవరకు పోస్ట్ పోన్ చేసేవి, ఆపేవి. ఈ డిసీజ్ మాడిఫైయింగ్ ఆస్టియోఆర్థరైటిస్ డ్రగ్స్తో కాకుండా ఈ రోజున గత 7-8 ఏళ్లుగా ఒక వైద్య విధానం, ఒక వైద్య ప్రక్రియ అమల్లోకి వచ్చింది. అందులో ఏంటి అంటే, ఈ ఆయిల్ లాంటి ఇంజెక్షన్స్ కొన్ని ఉన్నాయి. అందులో కూడా అనేక రకాల ఆయిల్ లాంటి ఇంజెక్షన్స్ మార్కెట్లో దొరికినా కూడా హై మాలిక్యులర్ వెయిట్ని కొన్ని రకాల కంపెనీస్ ప్రత్యేకించి తయారు చేసి ఉన్నాయి. అందులో ఈ రోజున చాలామంది వైద్యులు వాడి పేషెంట్స్కి మంచి బెనిఫిట్ ఇచ్చిన మాలిక్యూల్ పేరు సిన్విసిక్ 1 అని ఒక ఇంజెక్షన్ ఉంది. ఈ ఇంజెక్షన్ సిన్విసిక్ 1 అనేది కేవలం సైనోవిల్ ఫ్లూయిడ్ మాత్రమే కాకుండా దానిలో ఉండే ప్రత్యేకమైన గుణం వల్ల, అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 2 అనమాట, హైల్గాన్ ఏ అండ్ బి అని 2 ఉన్నాయి. ఈ 2 కాంబినేషన్స్ వలన ఎక్కువ కాలం ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ మోకాళ్ళలోకి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఎక్కువ కాలం ఆ మోకాల్లోకి ఇది ఉండి మన్నిక, దాని తర్వాత పేషెంట్ యొక్క సిమ్టమ్స్ తగ్గటం, తద్వారా బెనిఫిట్ పొందటం అనేది నా స్వానుభవంలో చూశాను. నేను ఈ మాలిక్యూల్ని ఆల్మోస్ట్ 2008 నుంచి వాడుతున్నాను. నా పేషెంట్స్ అంటే అందరికీ పనికి వస్తుందా డాక్టర్ గారు అంటే అందరికీ పనికి రాదు. అంటే నేను చెప్పాను చూడండి, స్టేజ్ 2 స్టేజ్ 3 అని 2 దశలు చెప్పాను చూసారా. ఆ 2 దశల్లోనూ ఈ ఇంజెక్షన్ యొక్క చాలా ప్రధానమైన భూమిక నేను చాలామంది పేషెంట్స్ బెనిఫిట్ నేను చూడటం జరిగింది. ఇది ఎలా ఇస్తాము, దీనిలో ఉండే మంచి ఏంటి చెడు ఏంటి, చాలామంది పేషెంట్ నన్ను రోజు అడుగుతుంటారు. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఈరోజు కూడా స్టిరాయిడ్ ఇంజెక్షన్లు మోకాల్లోకి ఇస్తూ ఉంటారు. అది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అది కేవలం నొప్పిని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఈ ఇంజెక్షన్ సిన్విసిక్ 1 అనేది, మీకు ఒక ఉదాహరణ చెప్పాలని నేను అనుకునేటట్టయితే, 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తుల యొక్క మోకాల్లోని ఆయిల్ ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను సుమా. అది క్యాస్టర్ ఆయిల్, మన ఆముదం అంత థిక్గా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది పలచబట్టం మొదలు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఏళ్ల వాళ్ళకి తీసుకునేటట్టయితే అది కొంచెం కొబ్బరి నూనె ఆ రకమైన
విస్కాసిటీలోకి వెళ్తుంది. అదే 60 ఏళ్ళు వచ్చేటప్పటికి అది ఇంకా పలచబడి మన సన్ఫ్లవర్ ఆయిల్ చూస్తుంటాం కదా, అంటే దాని యొక్క జిగట తగ్గుతుంది. ఈ సిన్విసిక్ 1 అనేది యాక్చువల్ నేను చాలామంది పేషెంట్స్కి చేసే ముందు కూడా ఒక్కొక్కసారి నేను చూపిస్తుంటే ఎగ్జాంపుల్ కింద, థిక్ విస్కస్ ఫ్లూయిడ్, అంటే దాదాపు మన ఆముదం ఎలా ఉంటుందో అంత థిక్ విస్కస్ ఫ్లూయిడ్ ఉంటుంది. అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక 25 ఏళ్ల మనిషి యొక్క, ఒక వ్యక్తి యొక్క మోకాల లోపల ఉండే ఆయిల్ ఒరిజినల్ ఎలా ఉంటుందో అలాంటి ఆయిల్ అనమాట. ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని హాఫ్ లైఫే దాదాపు 2 వారాల నుంచి 3 వారాలు. అంటే ఒక్కసారి ఆయిల్ కనుక ఇచ్చే పద్ధతిలో క్రమంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి కనుక మోకాలు లోపల జాయింట్ లోపల జాగ్రత్తగా ఇంజెక్షన్ చేస్తే ఇది దాదాపుగా 2 వారాల పాటు దీని యొక్క ప్రభావం మొదలవడానికి పట్టినా కూడా చక్కగా ఆయిల్ మోకాలంతా స్ప్రెడ్ అయ్యి తద్వారా పేషెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ రావటం. ఇది దానివల్ల పేషెంట్కి ఏమవుతుందంటే లూబ్రికెంట్ ఎఫెక్ట్ వస్తుంది, జాయింట్ ఫ్రీనెస్ వస్తుంది. ఎప్పుడైతే జాయింట్ ఫ్రీనెస్ వచ్చిందో, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని రకాల మందులు ఉన్నాయి, డిసీజ్ మాడిఫైయింగ్ ఆస్టియోఆర్థరైటిస్ అని, ఒక 4-5 రకాలు ఉన్నాయి. అవి కాంబినేషన్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అసలు చాలామంది పేషెంట్స్లో పెయిన్ కిల్లర్స్ అంటే ఎనాల్సెక్స్ వాడే అవసరమే లేకుండా నా స్వానుభవంలో నా ప్రాక్టీస్లో చూశాను. వాళ్ళు వస్తారు, డాక్టర్ గారు మీరు ఏదో మ్యాజిక్ చేస్తారంటే, లేదు లేదు మ్యాజిక్ ఏం చేయలేదండి, చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది మీరు చూడండి అంటే. అలానే వారు ఎంతోమంది దాదాపుగా నెలకి ఒక 15 నుంచి 20 మంది వరకు నా ఒక్క క్లినిక్లోనే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 మంది కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటాం, ప్రతి 3 నెలలకు ఒకసారి పిలవటం, 6 నెలలకు పిలవటం, సంవత్సరానికి పిలవటం, వాళ్ళలో ఎంత బెనిఫిట్ వచ్చిందో వాళ్ళని నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకొక 10 మంది పేషెంట్స్కి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ బెనిఫిట్ పాస్ ఆన్ చేయటం అనేది నా క్లినిక్లో, నా ప్రాక్టీస్లో రెగ్యులర్గా చేస్తున్నాను. నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ ఇంజెక్షను అన్ని దశల్లోనూ పనికిరాదు. 2వ దశ, 3వ దశ ఏం జరుగుతుందంటే 2వ దశ నుంచి 3వ దశకి వెళ్ళే టైంని ప్రొలాంగ్ చేస్తుంది, అలానే 3వ దశ నుంచి 4వ దశకి వెళ్ళే టైంని ప్రొలాంగ్ చేస్తుంది. సో ఓవరాల్ బెనిఫిట్ ఏంటి డాక్టర్ గారు అంటే, మోకాలు మార్పిడి 4వ దశలో చెప్పాను కాబట్టి అది సాధ్యమైనంత వరకు మనం డిలే చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, పేషెంట్ తన దైనందిన కార్యక్రమాల్లో డే టు డే లైఫ్లో చాలా హ్యాపీగా తన పని తను చేసుకోవచ్చు. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు జాయింట్ పట్టుకుపోవటం కానీ, జాయింట్లోని క్రెపిటస్ అంటే క్రిక్ సౌండ్స్ రావటం కానీ అవేమీ లేకుండా చాలా హాయిగా ఉంటుంది. ఈ రకమైన బెనిఫిట్స్ అన్నీ కూడా నా పేషెంట్స్లో నేను చాలా వరకు చూశాను. సో నేను సిన్విసిక్ 1 అనేది ఎవరికైతే ఇండికేట్ అయిందో వాళ్ళని ఎక్స్రే ద్వారాను, తర్వాత నా క్లినికల్ పరీక్ష ద్వారాను వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత వీళ్ళకి మంచి పని జరుగుతుంది ఈ ఇంజెక్షన్ వల్ల అని బెనిఫిట్ పొందే తప్పనిసరిగా మనం ఆ ఇంజెక్షన్ ఇస్తే దానివల్ల ఆ బెనిఫిట్ అనేది నేను ఈ రోజుకి చాలామంది పేషెంట్స్లో చూస్తున్నాను. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్ విస్కో సప్లిమెంటేషన్, ఎస్పెషల్లీ ఈ ఇంజెక్షన్ సిన్విసిక్ 1 ఈ ఎవరైతే సనోఫీ జెన్జైమ్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చారో, ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను అప్పుడప్పుడు నవ్వుతూ ఎవరైనా మంచి స్నేహితులు కనపడినప్పుడు నేను చెప్తుంటాను మా డాక్టర్స్లోనే, ఈ సనోఫీ వాళ్ళు దే హ్యావ్ డన్ ఏ గుడ్ థింగ్ బై బ్రింగింగ్ దిస్ మాలిక్యూల్ సో దట్ కొంతమంది ఒక సెగ్మెంట్ ఆఫ్ పేషెంట్స్ అనేది దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పి నేను వాళ్ళ గురించి మంచి చెప్తుంటాను.